15 ఏళ్ల మమతా పాలనకు విసిగిపోయి ఇక చాలనుకున్నారో ఏమో బెంగాల్ ప్రజలు. మరో ప్రత్యామ్నాయం లేక బీజేపీని గెలిపించుకున్నారు. అస్సాం ప్రజలు వరుసగా మూడోసారి బీజేపీకే పట్టం కట్టారు. ఇలా మూడోసారి బీజేపీ గెలవడానికి కారణం అక్కడ ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్కి బలమైన నాయకత్వం లేకపోవడమే. కేరళలో ఈసారి సంచలనమైన ఫలితాలు వచ్చాయి. అక్కడ ప్రజలు గత 2 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ను ఓడించి కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూడీఎఫ్కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. పుదుచ్చేరిలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పుదుచ్చేరిలోని యానం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోనే ఉంటుంది. ఇక్కడ మల్లాది కృష్ణారావు గారు గెలవడం విశేషం. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఎన్నికలు ఎప్పుడూ ఆంధ్ర రాజకీయాల తరహాలోనే ఉంటాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే మరియు ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి తెరదింపుతూ నటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం అతిపెద్ద పార్టీగా అవతరించి గెలిచింది. తమిళ ప్రజలు సినీ హీరోస్ని ఆదరిస్తారని మరోసారి నిరూపించుకున్నారు. అంతేకాకుండా ప్రజలు, ముఖ్యంగా యువత మరియు కొత్త ఓటర్లు మార్పు కోరుకోవటమే విజయ్ గెలుపునకు ప్రధాన కారణం.